ఊహించని ఎత్తులు పొడిచిన పొత్తులు తెలంగాణ మున్సిపాలిటీల్లో కొలువుదీరిన పాలక మండళ్లు. కిడ్నాప్ల డ్రామాలు, పట్టుబదలని పార్టీలు, 11 మున్సిపాలిటీల్లో వాయిదా పడిన ప్రమాణ స్వీకారాలు. దాడులు, అక్రమ ఓట్లతో కాంగ్రెస్ కుట్రలు చేసిందన్న కేటీఆర్. హంగ్ స్థానాల్లో ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను నియామకం. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి. కాంగ్రెస్ లో కొనసాగింపుపై ఆలోచిస్తున్నానంటూ హాట్ కామెంట్. అమరావతిలో పర్యటించిన బిల్ గేట్స్. ఆర్టీజీఎస్ సేవలను సందర్శించి చంద్రబాబుపై ప్రశంసల జల్లు. తొమ్మిది మంది కాంగ్రెస్ నేతలకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు. మోడీ, ఓం బిర్లా ఏఐ వీడియో ప్రచార చేశారని నోటీసులు. చంద్రబాబుతో సమావేశమైన మంత్రి తుమ్మల. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల సమస్యలపై చర్చలు. ఎన్ని కోట్లకు బీఆర్ఎస్ కౌన్సిలర్లను అమ్ముకున్నావు? జోగురామన్నపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపాటు. బీజేపీ పార్టీ బేస్ ఓటింగ్ శాతం పెరిగింది. మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై రామచంద్రరావు హర్షం. నిజామాబాద్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హాట్ కామెంట్స్. మత విద్వేషాల పార్టీకి ప్రజలు సరైన బుద్ధి చెప్పారని వ్యాఖ్య. కరీంనగర్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేశాం. 80 ఏళ్ల కల నెరవేరిందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో 2 రోజులు నో ఎంట్రీ. మిలాన్ కార్యక్రమాల నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు. నిజామాబాద్ జిల్లా గోవూర్లో రోడ్డెక్కిన రైతులు. సరిపడా యూరియా అందించాలని డిమాండ్. నారాయణపేట మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బీజేపీ. బీఆర్ఎస్ సభ్యుల గైర్హాజరుతో చైర్మన్, వైస్ చైర్మన్ స్థానం కైవసం. హైదరాబాద్, సైదాబాద్ పరిధిలో కాటన్ సెర్చ్. 150 మంది పోలీసులతో తనిఖీలు. 9 మంది అరెస్ట్. పంజాగుట్టలో జోయాలుకాస్ లో బంగారం దొంగతనం. 24 గంటల్లో నిందితుడిని పట్టుకున్న పోలీసులు. భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం చేయాలి. విజయనగరం కలెక్టరేట్ ముందు దళిత రైతులు ఆందోళన. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలో కూలీల నిరసన. వికసిత్ భారత్ జీరాంజీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ నిర్వహణపై ప్రధాని మోడీ హర్షం. ఆధునిక పరిశోధనలు అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం. శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీం కీలక తీర్పు. 9 మంది న్యాయమూర్తులతో ధర్మాసనం బెంచ్ ఏర్పాటు. తమిళనాడు బీజేపీ నేత నాగేంద్రన్ వ్యాఖ్యలపై త్రిష ఆగ్రహం. అగౌరవాన్ని ఎప్పటికీ సహించనంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్. ఇజ్రాయెల్ టూరిస్టుపై ఘోర అత్యాచారం. 3 నిందితులకు మరణశిక్ష విధించిన కోర్టు. పెళ్లిపీట లెక్కనున్న విజయ్ దేవరకొండ, రష్మిక. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఈ నెల 26న వివాహం. రాజస్థాన్ భివాడీలో భారీ అగ్ని ప్రమాదం. కెమికల్ ఫ్యాక్టరీలో 8 మందిని బలి తీసుకున్న మంటలు. ఆస్ట్రేలియాకు భారీ షాక్ ఇచ్చిన శ్రీలంక. 8 వికెట్ల తేడాతో ఆసీస్ పై ఘన విజయం.